ప్రవీణ్ అన్న గారి మరణం యావత్ క్రైస్తవ సమాజానికి బాధ కలిగిస్తుంటే కొంతమంది మతోన్మాద కుక్కలో ఆయన గురించి నీచంగా మాట్లాడారు. అందులో ఒక దౌర్భాగ్యుడు ఏం మాట్లాడాడో ఒక్కసారి చూడండి. వాడి పళ్ళు రాలగొట్టే కౌంటర్ ఇద్దాం. అదే రోజు మీ అకౌంట్లో, మీ ఎఫ్బీ అకౌంట్లో ఆయన ఉద్దేశించి కొన్ని అనుచితమైనటువంటి పోస్టులు పెట్టడం జరిగింది. ఏంటి దానికి కారణం ఏంటి? చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎవరికి ప్రవీణ్ పగడాల దేశం కోసం చచ్చిండా, సమాజం కోసం చచ్చిండా? ఒక మత మార్పిడి ముఠా నాయకుడు, ఒక మత మార్పిడి ముఠా నాయకుడు. ఇక్కడ మత మార్పిడి చేసి విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకునేవాడు. ఇక్కడ మతం మార్చి వాళ్ళ సంఘాల దగ్గర దశమ భాగాలు తీసుకొని బతికిరుడు. మనం జాతి దేశం కోసం పోయిందా, సమాజం కోసం చచ్చిండా? చెప్పండి. ఒక క్రైస్తవ పాస్టర్ అయినా ఈయన ఆయన బైబిల్ గురించి ఆయన ఎప్పుడు బాధలేదు, నాకు అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. ఈయన ఏం మాట్లాడతాడు పొద్దున్న లేవగానే హిందూ గ్రంథాల గురించి మాట్లాడతాడు. ముఖ్యంగా ఈ రెండు నుంచి ఒక రెండు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ఒక వీడియో ఏంటంటే సీతమ్మను రాముడు అసలు నువ్వు అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేనేదో ఆ రోజు స్వయంవరంలో చేసుకున్నా కానీ నువ్వు అంటే నాకు పెద్ద నాకు మోజుతున్నా లేకపోతే ప్రేమతో ఏం కాదు, నువ్వు అవసరం లక్ష్మణుడితో వెళ్ళిపోవచ్చు, భరతుడితో వెళ్ళిపోవచ్చు. లేకపోతే అసలు ఆ మాటలు వింటుంటే ఇలాంటి దరిద్రుడు సస్తే మేము ఎందుకంటే సానుభూతి ఇవ్వాలా? యారా హమారా ప్రసాద్, ఏందిరా మాట్లాడుతున్నావు? ప్రవీణ్ అన్న గారు ఎవరి కోసం చచ్చాడు, దేనికోసం చచ్చాడు, ఏమైనా దేశం కోసం చచ్చాడా అన్నావు. నీ రాముడేమైనా దేశం కోసం చచ్చాడా? పెళ్ళం లేదని చచ్చాడు, మరి అతన్ని ఎందుకురా దేవుణ్ణి చేశారు? ఇంకేమన్నావు? ప్రవీణ్ అన్నగారు సీతమ్మ వారి కోసం, రాముడి కోసం తప్పుగా మాట్లాడారా? ఉన్నదేగా మాట్లాడారు. రామాయణంలో ఆ మాటలు లేవా? దీనిపై లాంగ్ వీడియో మన ఛానల్లో ఉంది, లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి.